గురుభ్యశ్చో నమః. సభాపతులైన మాతృమూర్తులకు, అక్షర ఋషి శ్రీ బొమ్మరాల సారంగపాణి గారికి మరియు వేదికపై ఉన్న నా తోటి సమీక్షక మిత్రులకు, విచ్చేసిన పెద్దలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. హిందుత్వం పుస్తకం సమీక్ష చేయమని అడిగారు. చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి, ఎల్ఐసి చంద్రశేఖర్ గారు సమీక్ష చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు చాలా క్యాజువల్గా నేను ఓకే అనేసాను. ఎందుకంటే మహతీలో మనం నెల విధ్వంసనం కదా, సో ఆ నెల విధ్వంసనం కాబట్టి ఓకే అనేసాను. తర్వాత కొంచెం నాకు గుబులు అనిపించింది. ఎందుకని అంటే వివేకానందుడి గురించి ఒక మాట చదివాను. వివేకానందుడు ఏం చేశాడో అర్థం కావాలి అంటే ఇంకొక వివేకానందుడు రావాలి. వివేకానందుడు ఏంటో ఇంకొక వివేకానందుడికి అర్థమవుతుంది తప్ప మామూలు వ్యక్తులకు అర్థం కాదు. అలాంటి కోపం చెందిన వ్యక్తి సావర్కర్. స్వాతంత్ర సమర సేనాని సావర్కర్ మామూలు స్వాతంత్ర సమర యోధుడు కాదాయి. పుస్తక సమీక్షకు వెళ్లే ముందు ప్రాతస్మరణీయుడైనటువంటి సావర్కర్ గురించి ఒక మాట మాట్లాడకుండా పుస్తక సమీక్షలో వెళ్ళడం సమంజసం కాదు. మామూలు స్వాతంత్ర పోరాట యోధుడు కాదాయి. ఏదో ఆవేశంలోనూ ఉద్వేగంలోనూ అందరూ జైలుకి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్దాను, ఏదో అహింసా సిద్ధాంతంతో కాసేపు కూర్చుని 2 దండలు తింటే లోపలికి వెళ్ళి రాజమహల్ లాంటి జైల్లో విశ్రాంతి తీసుకోవచ్చాను అలా కోరుకునేటువంటి స్వాతంత్ర పోరాట యోధుడు కాదాయి. ఒక 1000 సంవత్సరాలకి సరిపడినటువంటి సైద్ధాంతిక భూమికని ఈ జాతికి తెలియజేసినటువంటి మహాయోధుడే. సావర్కర్ తెలియజేసిన సైద్ధాంతిక భూమికి ఈ జాతికి 1000 ఏళ్ళు పనిచేస్తుంది. ఇది అతిశయోక్తిగా చెప్తున్న మాట కాదు. ఒక సావర్కర్ విప్లవకారుడు, కవి, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ చరిత్ర మీద స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి, బహుభాషా కోవిదుడు, ఆంగ్లం మీద అద్భుతమైన పట్టున్న వ్యక్తి. ఆయన అనేక ప్రశ్నలకు సమాధానంగా 1923 ఆ ప్రాంతాల్లో రాసినటువంటి వ్యాసాల పరంపర యొక్క ఒక సంపుటి ఈ పుస్తకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుస్తకాన్ని తెలియించినందుకు, అర్థానువాదం కాకపోతే భావానువాదం చేయడానికి ఈ సాహసానికి ఉపక్రమించినందుకు మన తెలుగు వారందరూ అనేక కాలాల పాటు సారంగపాణి గారికి రుణపడిపోయి ఉంటారు. మిత్రులారా, మీ ముందు కూర్చున్న సారంగపాణి గారిని వారి ముందు దీన్ని మీరు పొగట్టుగా తీసుకోవద్దు. ఆయన తెలుగు జాతి ఆస్తి. నా దృష్టిలో తెలుగు వారి ఆస్తి ఆయన. ఎందుకని 1923లో సావర్కర్ రాసినటువంటి ఈ పుస్తకం ప్రపంచ మేధావులను కలిపేసింది. అంబేద్కర్ లాంటి వాడిని అంగీకరించారు. దాని ఫలితంగానే మనకు వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి హిందూ అనే పదానికి అర్థం కానీ, హిందువుల్లో ఎవరుంటారని కానీ, హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ, హిందూ సక్సెషన్ యాక్ట్ కానీ అనేక అంశాల మీద తీవ్ర ప్రభావం చూపించినటువంటి పుస్తకంగా నేను దీన్ని భావిస్తున్నాను. అంతేకాదు మిత్రులారా, ఈ రోజున విశ్వమాతగా, విశ్వగురువుగా పునరుజ్జీవనం చెంది ప్రాభవాన్ని నలుదిశలా చాటే స్థితిలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి కారణమైనటువంటి, ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశ పరిస్థితికి విశ్వమాతగా, విశ్వగురువుగా సముజ్వలమైనటువంటి సింహాసనం మీద కూర్చునే పరిస్థితికి తీసుకెళ్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ లాంటి ఆర్గనైజేషన్కి మూలాలు ఈ పుస్తకంలో ఉన్నాయని భావిస్తున్నాను. కాబట్టి సావర్కర్ గారు రాసినటువంటి ఈ పుస్తకం 1000 సంవత్సరాల
సైద్ధాంతిక ప్రాతిపదికన ఇస్తోంది మనకి. అసలు నువ్వెవరో తెలియజేస్తోంది. ఈ దేశంలో పుట్టిన వ్యక్తి ఎందుకు హిందువో తెలియజేస్తోంది. వాడు ఏ దేవతని ఆరాధించినా, అసలు నాస్తికుడైనా ఆస్తికుడైనా, ఇతర మతాల్లో చూడండి, క్రిస్టియానిటీలో ఉన్న క్రీస్తుని నమ్మకపోతే నాస్తికుడైతే వాడు క్రైస్తవుడు కాడు, మహమ్మద్ని నమ్మకపోతే వాడు ముస్లిం కాదు, ఇంకోటి నమ్మకపోతే వాడు ఆ మతానికి చెందినవాడు కాదు. కానీ హిందుత్వం అనేది మతానికి భిన్నమైనది, మతం కంటే విస్తారమైనది కాబట్టి చార్వాకుల్ని కూడా అంగీకరించాము అనేటువంటి ఒక గొప్ప సూత్రాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి పుస్తకం ఈ పుస్తకం. ఈ పుస్తకానికి 1923లో ఈ పుస్తకం సాధారణంగా రాస్తే ఇన్ని సంవత్సరాల పాటు తెలుగులోకి ఎందుకు రాలేదు అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఇన్ని సంవత్సరాల తర్వాత మహాపురుషుల ప్రచోదనం, ఋషుల ప్రచోదనంతో ఈయన్ని తెలియించడం జరిగింది అని నేను భావిస్తున్నాను. సారంగపాణి గారు ఆయన ఒక 6 అడుగుల మనిషి, అస్థి మాంసమయమైనటువంటి దేహంతో ఆలోచించి రాసిన పుస్తకం కాదు అనిపిస్తుంది. తెలియించిన పుస్తకం కాదు. మన భారతీయ ఋషుల యొక్క ప్రేరణ ఆయన అంతరంగంలో కలిగింది. అందువల్ల ఈ పుస్తకాన్ని తెలియించడానికి సిద్ధపడ్డారు. ఆ భావానువాదం చేయడం కూడా చాలా అద్భుతంగా చేశారు. సవర్కర్ గారు అనేక విషయాలు స్పృశించారు ఈ పుస్తకంలో. నాకు అది సమగ్రంగా మాట్లాడలేదనే కాన్ఫిడెన్స్, మాట్లాడలేనేమో అనే భయంతో ఈ పుస్తకం చేతపుచ్చుకుని మీ ముందుకు వచ్చారు. అనేక అంశాలు, ఈ అంశాలు మాట్లాడుకుంటూ వెళ్తే కొన్ని నెలలు పడుతుంది సమీక్షకే, కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది చర్చకే. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ పుస్తకాన్ని పిల్లలు 2వ తరగతి నుంచి డిగ్రీ పూర్తయ్యేదాకా టెక్స్ట్ బుక్ గా పెట్టదగినటువంటి పుస్తకం. టెక్స్ట్ బుక్ గా పెట్టాలి. మేధావులు చర్చించాలి ఈ పుస్తకం మీద. ఎందుకంటే సుమారుగా 2000 సంవత్సరాల చరిత్రని అలా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా, ఒక వెన్నముద్ద తినిపించినట్టుగా, హస్తామలకలాగా, అరచేతిలో ఉన్న ఉసిరికాయలాగా సారాన్ని తినిపించడానికి ప్రయత్నం చేశారు సావర్కర్ గారి పుస్తకంలో. ఆ భావాన్ని మనకు అందించడంలో సక్సెస్ అయ్యారు, సఫలీకృతులయ్యారు సారంగపాణి. చూడండి మిత్రులారా, మన చరిత్ర పుస్తకాలు చదివితే బ్రిటిషర్కి ముందు ఇస్లామిక్ దండయాత్రలు, శకులు, హూణులు, రకరకాల వ్యక్తులు, పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, రకరకాల జాతులు వాడు ఈ దేశం మీద పడ్డారు, దోచుకున్నారు, తిన్నారు, తగలబెట్టారు, ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు, సంపదను కొలగొట్టుపోయారు. మన చదివే చరిత్రలో, చరిత్ర పుస్తకాల్లో ఇంతవరకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మన ఓటమి కనిపిస్తుంది, మనం పారిపోవడం కనిపిస్తుంది, ఓడిపోవడం కనిపిస్తుంది, దోపిడీకి గురి కాబడడం కనిపిస్తుంది. అంతకు ముంచి ముందుకు వెళ్ళలేదు అసలు చరిత్ర కాదు. అంటే బ్రిటిష్ వాడి హ్రస్వ దృష్టితో కళ్ళజోడులోంచి చూసి రాసినటువంటి చరిత్ర పుస్తకాలు చదువుతున్నాం. ఇందులో మన ఆత్మాభిమానానికి తావులేదు, మన విజయానికి తావులేదు, మన పోరాట పటిమకి తావులేదు. విక్రమాదిత్యుడు 2000 సంవత్సరాలకు సరిపడా పౌరుషాన్ని మనకి అందించినటువంటి సంఘటనలకి తావులేదు. ఏ హిందూ సామ్రాజ్య నీడలో బుద్ధుడు బుద్ధుడిగా మారడానికి, జ్ఞానోదయం పొందడానికి, ప్రశాంత జీవనం గడపడానికి కారణమైందో ఆ హిందూ సామ్రాజ్యపు పౌరుషాన్ని గురించి చదివే అవకాశం మనకు లేదు టెక్స్ట్ బుక్స్ లో. సరే, ఈ మధ్య కాలంలో ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి. అయినప్పటికీ ఈ పుస్తకం చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే, కొత్త అంశాలు నాకు మనసులోకి వచ్చినాయి. బౌద్ధం గురించి మాట్లాడుతూ, అంటే డీటెయిల్గా ముందు నుంచి చివరి దాకా కాకుండా అక్కడక్కడ నాకు ప్రదేశంలో కలిగినటువంటి కొన్ని అంశాలు స్పృశిస్తాను. బౌద్ధం గురించి మాట్లాడుతూ ఒకసారి నేను బుద్ధగా వెళ్ళాను. బుద్ధగా వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేశాను. ధ్యానం చేస్తే నేను వ్యక్తిగతంగా నాకు కలిగినటువంటి అనుభూతి ఏంటి అంటే, బుద్ధుడిని నేను తక్కువ రైట్ నాకు తెలియదు కానీ మనసులో దూషించి వచ్చాను. ప్రపంచ విజేతగా, ఆధ్యాత్మిక విజేతగా నువ్వు గుర్తింపు పొందావు బుద్ధ భగవానుడా, కానీ నువ్వు చూపించినటువంటి అహింసా మార్గం వల్ల
చక్రవర్తుల్ని భిక్షగాళ్ళగా చేసి రోడ్డు మీద పడేయడం వల్ల నా దేశం 1000 సంవత్సరాల బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. ఈ దేశం మీద జరిగినటువంటి అకృత్యాలకి, దండయాత్రలకి, దారుణాలకి నువ్వే కారణం ఓ బుద్ధ భగవానుడా అని ఒక నమస్కారంతో తిరస్కారం చూపించి వచ్చానండి. కానీ వచ్చిన తర్వాత ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సావర్కర్ అంటాడు ఈ పుస్తకంలో, బుద్ధుడు గొప్పవాడు, అందులో అనుమానం లేదు. బౌద్ధం చాలా ఉత్కృష్టమైనటువంటి ధర్మం, అందులో అనుమానం లేదు. కానీ దూరం నుంచే నమస్కారం. ఎందుకని? అది ఆచరణయోగ్యమైంది కాదు. సమాజంలో అందరూ ఆచరించదగినది కాదు. ఎందుకని కాదు? ఎందుకని కాదు అంటే, పోలీస్ పని పోలీస్ చేయాలి, సైనికుడి పని సైనికుడు చేయాలి, టీచర్ పని టీచర్ చేయాలి, ప్రీస్ట్ పని ప్రీస్ట్ చేయాలి, పూజారి పని పూజారి చేయాలి. అందరూ పూజారులు అవుతామంటే, పోలీసు వారు అహింస పాటిస్తానంటే, సైన్యం భిక్షకుగా మారుతుందంటే, ప్రపంచం శాంతిని భిక్షగా మీకు పెడుతుందా? పెట్టదు. ఇక్కడ సావర్కర్ ఏమంటాడంటే, బుద్ధుడి సిద్ధాంతంలో లోపం కాదు, ఆ సిద్ధాంతం ఆచరణీయమైనది కాదు అనే విషయాన్ని గ్రహించడంలో చక్రవర్తులు పప్పులో కాజేశారు. హిందువులు ఈ సిద్ధాంతాన్ని ఇది అంగీకరించదగినది కాదు, ఆచరణీయమైనది కాదు అని గ్రహించకపోవడం వల్ల దాన్ని అనుసరించారు. రాజకన్యలు భిక్షకులయ్యారు, రాజకుమారుడు భిక్షకులయ్యారు, సైన్యం భిక్షాపాత్రం పట్టుకుంది. దాని ఫలితం ఏంటి అంటే, బుద్ధుడు బతికుండగానే ఆయన పుట్టినటువంటి కపిలవస్తు నగరం అన్యాక్రాంతమైంది. ఆ విషయం తెలియజేశారు బుద్ధుడికి వచ్చి పక్కన ఉన్నటువంటి శిష్యులు, అయ్యా మీరు పుట్టినటువంటి కపిలవస్తు నగరం అన్యాక్రాంతం అయిపోయింది, మన వాళ్ళు బాణాలు, బిల్లములు, ఈటలు వదిలేసి భిక్షాపాత్ర పెట్టుకున్నారు, శాంతి శాంతి అన్నారు. అవతల వాడు వచ్చి మన వాడు తలకాయలు నెగ్గాడు, రాజ్యం ఆక్రమించుకున్నాడు. బుద్ధుడు సైలెంట్గా ఉన్నాడు. ఆయన సైలెన్స్ ఏం చేసింది అంటే, భారతదేశాన్ని 2 సంవత్సరాల బానిసత్వంలో పెట్టేసింది. అందుకని నేను బుద్ధుడిని తిట్టాల్సి వచ్చింది. బాబు అది తక్కువ రేటు నాకు తెలియదు, ఈ సమాముఖంగా ఇలా మాట్లాడడం కూడా తక్కువ రేటు నాకు తెలియదు. నా మనసులో కలిగినటువంటి భావోద్వేగాన్ని తెలియజేస్తున్నాను పుస్తకం సందర్భంగా. మనం ఆచరించదగినది కాదు కాబట్టే మనం బానిసత్వంలో వెళ్ళాం. కానీ గొప్పది, ఆ సిద్ధాంతం గొప్పది. అది ఎప్పుడు అమలవుతుంది అంటే, సంపూర్ణంగా హిందూ రాజ్యం ఉన్నప్పుడే అమలవుతుంది. శక్తివంతమైన హిందూ చక్రవర్తుల పాలనలో మాత్రమే బౌద్ధం ప్రశాంతంగా ఉంటుంది. చైనాలో బౌద్ధం ప్రశాంతంగా ఉందా? దలైలామా ఎక్కడ ప్రశాంతంగా ఉన్నాడు? భారతదేశంలో ప్రశాంతంగా ఉన్నాడు, చైనాలో లేడు. కాబట్టి హిందూ చక్రవర్తుల యొక్క కాషాయపు ధ్వజం ఎక్కడైతే ఎగురుతూ ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. అక్కడ ఏ మతం వాడైనా ప్రశాంతంగా ఉంటాడు. ఇది సావర్కర్ చెప్పదలుచుకుంది బుద్ధుడి గురించి మాట్లాడుతూ అని నాకు అనిపించింది. అలాగే మిగతా విషయాల గురించి మాట్లాడుతూ కొన్ని బౌద్ధం పతనమైన తర్వాత శంకరాచార్యులు వచ్చారు, మళ్ళీ ఆర్ష ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే భారతదేశం బానిసత్వంలో వెళ్ళిపోతుందో, హిందువుల్లో ఉన్నటువంటి పౌరుషం మళ్ళీ లేనింది, మళ్ళీ యజ్ఞవాటికి ఉద్ధరించబడినాయి, పౌరుష రక్తం ప్రవహించింది, ఆయుధాలు ధరించారు. మళ్ళీ ఒక 1000 సంవత్సరాలు కూడా హిందూ రాజ్యాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఆ సమయంలో చెప్పినటువంటి ఒక ఇది కోట్ చేస్తూ సావర్కర్ గారు ఒక శ్లోకం చెప్పారు. శ్లోకాన్ని కోట్ చేశారు. గ్రామే గ్రామే స్థితో దేవః, దేశే దేశే స్థితో మతః, గేహే గేహే స్థితం ద్రవ్యం, ధర్మశ్చైవ జనే జనే. గ్రామ గ్రామంలోనూ దేవతలు తిరుగుతున్నారు, దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ప్రదేశంలోనూ యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాయి. ప్రతి గృహంలోనూ సంపద పుష్కలంగా ఉంది. ప్రతి మనిషిలోనూ ధర్మం రాజ్యం చేస్తుంది. దీనికి కారణం ఏమిటి అంటే, అహింసాయుతమైన బుద్ధుడి సందేశం కాదు. బుద్ధుడి సందేశం రాజులకు, చక్రవర్తులకు ఆచరణాత్మకం కాదు అని రాజపుత్రులు ఎప్పుడైతే పౌరుషాంతితో బయటకు వచ్చారో,
దాని ఫలితంగా కాషాయ ధ్వజము రెపరెపల వల్ల జరిగినటువంటి ప్రశాంతత వచ్చినటువంటి ప్రశాంతత. అలాగే 3వ చాప్టర్లో విదేశీ ముస్లిం దాడుల గురించి, హిందూ ప్రతిఘటన నుంచి మొదలుపెట్టినప్పుడు ఆయన గజనీ మహమ్మద్ దగ్గర నుంచి అబ్దాలి వరకు ఎలాంటి పరిస్థితులు జరిగినాయి, ప్రశాంతంగా 1000 ఏళ్ళు పుట్టిన తర్వాత 1000 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్నటువంటి హిందూ రాజ్యం ఎలా అతలాకుతం అయిపోయింది అనేది చెప్పుకొస్తూ ఇస్లాం యొక్క శాంతి కట్నం ఎలా నాశనం చేసింది ప్రపంచాన్ని, శాంతి మతం అంటారు కదా, అది ఎలా నాశనం చేసిందో మాట్లాడుతూ మళ్ళీ మన యోధులు ఎలా పోరాటం చేశారు. శివాజీ బాగా, సావర్కర్ బాగా స్ఫూర్తి పొందినటువంటి శివాజీ గురించి కావచ్చు, శివాజీ పోరాట ఘటనల గురించి మాట్లాడారు, తేజ్ బహదూర్ గురించి మాట్లాడారు. ఇలా రకరకాల ఛత్రసాల గురించి మాట్లాడారు. అనేక మంది హిందూ యోధుల గురించి మాట్లాడుతూ సావర్కర్ గారు ఒక మాట అంటారు. 1923లో ఆయన మాట్లాడిన మాట మొన్న ఆపరేషన్ సింధు టైంలో పహల్గాం దాడి సమయంలో ఇది నిజమే కదా అనిపించింది. అదేంటో తెలుసా? ఒక్కసారి చదివిపిస్తాను చూడండి. సనాతనులు, సత్నాములు, సిక్కులు, ఆర్యులు, అనార్యులు, అసలు ఆర్య అనార్య శబ్దమే అర్థం లేనిది, ఆర్యులు ద్రావిడులు అనే శబ్దమే అర్థం లేనిది అని సావర్కర్ దాన్ని ఖండిస్తూనే ఈ పదం వాడారు. ఆర్యులు, అనార్యులు, మరాఠాలు, మద్రాసీలు, బ్రాహ్మణులు, పంచములు, వారు వీరు అనే తేడా లేకుండా అందరూ హిందువులనే కారణంగానే బాధలు పడ్డారు, హిందువులుగానే అవమానాలు అమానుషత్వాలు భరించారు, హిందువులుగానే దురాక్రమణాలను ఎదుర్కొన్నారు, హిందువులుగానే విజేతలయ్యారు. ఒకసారి పహల్గాం ఇన్సిడెంట్ గుర్తొచ్చుకోవాలి. మతం అడిగి చంపారు అనుకున్నారు, మతం అడిగి చంపారు, నువ్వు హిందువుగా కాదా అని చెప్పి చంపారు. కులం అడగలేదు, నువ్వు బ్రాహ్మణిగా ఇంకోటా కులం అడగలేదు, మతం అడిగి చంపారు. హిందువులుగానే బాధించబడ్డాం. ఇది ఈ రోజు కాదు, 1000 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. హిందువులుగానే బాధించబడ్డాం, హిందువులుగానే ఆపరేషన్ సింధూరు చేసింది, హిందువులుగానే విజయకరమై ఈ విషయాన్ని అప్పుడే మాట్లాడారు సార్. ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని ఎంత అద్భుతంగా ఖండించారంటే ఆ రోజుల్లో డిఎన్ఏ టెస్ట్ చేసేటువంటి పరికరాలు లేవు. అయినా ప్రపంచవ్యాప్తంగా మేధావుల యొక్క ప్రశంసలు పొందింది వాదన. ఇలా రుద్రాశ్వ, సమర్థ రామదాసు స్ఫూర్తి, ఇలా అనేక విషయాలు మాట్లాడుతూ అటక్ నుంచి కటక్ దాకా, ఆ సింధు పర్యంతం యస్య భారత భూమిక అంటూ సింధు నుంచి సింధువు దాకా ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులే అని ఒక చక్కటి ఉదాహరణతో సింధు హిందువుగా ఎలా మారిందో చెప్పారు. నాకు అప్పుడు గుర్తొచ్చింది, నా పేరు చంద్రశేఖర వెంకట సీతారామరావు. ఈ రావు శబ్దం సంస్కృతంలో లేదు, రాయ శబ్దం ఉంది. నేను చెప్పేటప్పుడు ప్రజలు చెప్తున్నప్పుడు చంద్రశేఖర వెంకట సీతారామరాయ శర్మ అని చెప్తాను, రామరాయ అని చెప్తాను. వాస్తవానికి నా రికార్డులో మా అమ్మ నాన్న పెట్టిన పేరులో రామారావు అని. అలాగే మనం హిందువులుగా పిలవబడుతున్నాము. సింధు అంటే ఏ సింధువులో? సముద్ర సింధువా, నదీ సింధువా? నదీ సింధువు నుంచి సముద్ర సింధువు దాకా, మహానది అయినటువంటి సింధు నది దగ్గర నుంచి కన్యాకుమారి దగ్గర ఉన్నటువంటి సముద్రాన్ని సింధువు అంటున్నాం. ఆ సింధువు దాకా, సింధు టు సింధు, అటక్ టు కటక్ ఉన్నవాడు ఎవరైనా సరే హిందువులుగా పరిగణించబడతారు. ఇక్కడ పుట్టినవాడు ఎవరైనా సరే హిందువులుగా పరిగణించబడతారు. ఈ దేశం పట్ల మమకారం కలిగిన వాడు ఎవరైనా హిందువుగా పరిగణించబడతారు. ఈ దేశపు డిఎన్ఏ కలిగిన వాడు ఎవరైనా హిందువుగా పరిగణించబడతారు. అంతేగాని సామాన్యంగా మీరు క్రిస్టియనా, మీరు క్రైస్తవుని పూజిస్తారా, రాముని పూజిస్తారా, ఇంకోటి చేస్తారా అని మాట్లాడారు. జియోగ్రఫికల్ గా చెప్పడం మాత్రమే కాకుండా డిఎన్ఏ పరంగా కూడా మాట్లాడారు సావర్కర్, సంస్కృతి పరంగా మాట్లాడారు సావర్కర్, ధర్మం పరంగా మాట్లాడారు. ఉదాహరణ చెప్తూ అటక్ నుంచి కటక్ దాకా రాగి కడతారు, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా యజ్ఞోపేతం చేసుకున్న బ్రాహ్మణుడు గారు చదువుతాడు. అక్కడ ఏ వేదమంత్రం అయితే ఉందో కాశ్మీర్లో, కన్యాకుమారి, కాశ్మీర్లో ఏ వేదమంత్రం అయితే ప్రతిధ్వనిస్తుందో కన్యాకుమారిలో అదే
ఇందులో మాట్లాడుతూ కొన్ని ఎక్సెప్షనల్ కేసులు చెప్పారు. సోదరు నివేదిత గురించి మాట్లాడారు. ఆవిడ గురించి మాట్లాడుతూ ఆవిడ హిందూ కాదు, హిందుత్వం అనే మతాన్ని స్వీకరించింది. హిందూ మతం అనే మతాన్ని స్వీకరించింది. హిందుత్వం అనేది పెద్ద మతం. అందులో హిందూ మతం ఒక భాగం, సనాతన మతం ఒక భాగం, వేద మతం ఒక భాగం, వైష్ణవం ఒక భాగం, శైవం, శాక్తేయం, గాణపత్యం, షణ్ముఖం, సౌరం భాగాలు, సిక్కు ఒక భాగం, జైనం ఒక భాగం, నాస్తికవాదం కూడా ఒక భాగం హిందుత్వంలో. హిందుత్వంలో నాస్తికులు కూడా మనం ఓకే అన్నాం. వాళ్ళకి కూర్చుని ఆలయాల్లో చర్చించే నాస్తికులతో నాస్తికులు చంపేయామా? మన సిద్ధాంతానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే మనం చంపేయలేదు. గెలీలియం చంపేసినట్టు చంపేయాల. సైంటిస్టులు విదేశాల్లో అవమానపరిచినట్టు చర్చలు ఉరివేసినట్టుగా మనం వేయాలి. చర్చలు జైల్లో పెట్టినట్టుగా మనం జైల్లో పెట్టాలి. మనం యాక్సెప్ట్ చేసాం, చర్చకు పిలిచాం, ఇన్వైట్ చేశాం, సైంటిఫిక్గా ప్రూవ్ చేయమని. ఈ విషయాలన్నీ కూడా సవర్కర్ గారు హిందువులు, హిందూ లక్షణాలు, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతూ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్ గురించి మాట్లాడారు చివరిలో సవర్కర్ గారు. ఆయన ఏమంటారంటే, ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ క్యాస్ట్ సిస్టమ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కుల వ్యవస్థ, ఈ క్యాస్ట్ అనే పదం బ్రిటిష్ నుంచి వచ్చింది. వర్ణాశ్రమ ధర్మాలు మాత్రమే ఉండేవి మనకి. క్యాస్ట్ సిస్టమ్ లేదు, కుల వ్యవస్థ లేదు. బ్రాహ్మణుడికి పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, శూద్రుడికి పుట్టినంత మాత్రాన శూద్రుడు కాదు. వాడి యొక్క స్వభావాన్ని బట్టి, వాడు చేసే పనిని బట్టి, తీసుకునే ఆహారాన్ని బట్టి, రకరకాల అంశాల ఆధారంగా బ్రాహ్మణత్వం ఉంటుంది. కానీ పుట్టుకని బట్టి బ్రాహ్మణత్వం కాదు అనేది వేదకాలంలో వేదాలు చెప్పినటువంటి మాట. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు, కుల వ్యవస్థ అన్నాడు, చాతుర్వర్ణీయం మయా సృష్టం అన్నాడు. వర్ణము అంటే భగవద్గీతలో ఈ ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి చుట్టూ ఉండే ఆరా అని అర్థం అని ఒక అనాలిసిస్. అఫ్కోర్స్ వేరే విషయం అనుకోండి. ఇలా సవర్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి కుల విభజన ఏదైతే ఉందో దాని రూపురేఖల్ని సమూలంగా మార్చాలి అంటాడు. మార్చాలి అంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టంలో ఇప్పుడు ఉన్నటువంటి యాజిటీస్గా కుల వ్యవస్థను తీసుకోవద్దు, కులాంతర వివాహాన్ని ప్రోత్సహించండి అని చెప్పాడు సావర్కర్. ఆయన బ్రాహ్మణుడు, శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు. అది మాత్రమే కాక ఆయన ఉద్దేశం ఏంటంటే, పీఠాల వాడు ఎవరైతే ఉన్నారో 5 పీఠాలు, ప్రధానమైన 4 పీఠాలు ప్లస్ కంచి, శంకర పరంపరకు చెందినవాడు. వాడు ప్రస్తుతం ఉన్నటువంటి కుల వ్యవస్థను రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అనే భావన కూడా అంతర్లీనంగా సవర్కర్ మనలో వ్యక్తమైంది అని నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ అద్భుతంగా సవర్కర్ గారు చెప్పినట్టు రాసినటువంటి ఈ పుస్తకాన్ని తెలియజేయడం మన మహద్భాగ్యం. చివరికి బాగా నచ్చిన అంశం ఏంటంటే, నాకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కోరతాడు ఏ మనిషి ఈ దేశంలో. చివరికి హిందువు యొక్క స్థితి ఎలాంటి స్థితిని ఆక్షేపించాడు, ఆశపడ్డాడంటే సావర్కర్. వారణాసి మేదిని, ఈ భూమి అంతా మేదిని, ఈ భూమి అంతా మేదిని అంటే భూమి, ఈ భూమి అంతా వారణాసి. స్వదేశం భువనత్రయం, నా దేశమే 3 లోకాల్లో కంటే ఉత్కృష్టమైన అత్యంత పుణ్యభూమి అనే స్థితికి హిందువు వెళ్ళాలి అనే స్థితి హిందువుది అని విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని తెలియజేస్తూ ముగించాడు ఈ పుస్తకం. అయితే ఈ పుస్తకంలో నాకు ఒకే ఒక చిన్న డౌట్ ఏంటో వచ్చింది. సవర్కర్ ఆయన రాసినటువంటి మూలమైనటువంటి ఇంగ్లీష్లో మాతృభూమి అనే శబ్దాన్ని వాడకుండా పితృభూమి అనే శబ్దాన్ని ఎందుకు వాడారు అనేది నాకు అర్థం కాలేదు సార్. మీరు హవానువాదం చేసేటప్పుడు మాత్రం మాతృభూమిని కోట్ చేస్తూనే మాట్లాడారు. ఏదేమైనా ఈ పుస్తకాన్ని సమీక్ష చేయడం అంటే చిన్న విషయం లాగా నాకు అనిపించలేదు. ఈ పుస్తకాన్ని తిరిగించడం, భావార్థం రాయడం, మక్కి అర్థం రాయడం వేరు. మోడర్న్గా వచ్చిన చాట్ జీపీటీలో ఏఐ ఇట్లాంటి ఉన్నాయి కదా, వాటిలో ఫీడ్ చేస్తే మక్కి వచ్చేస్తుంది. అది గొప్ప విషయం కాదు. భావానువాదం చేయడం చాలా గొప్పది. భావానువాదం చేయాలి అంటే ఆ రచయిత తానే అవ్వాలి. ఆ రచయిత
ప్రవేశించాలి. అప్పుడు మాత్రమే నేను భావాన్ని వాదన చేయగలను. సావర్కర్ రాసిన పుస్తకాన్ని అనువదించాలి అంటే హిందుత్వం లాంటి పుస్తకం, అండమానంలో అజన్మాత్రం ఇంకా మరికొన్ని పుస్తకాలు రాయడం లేదు, ఈ పుస్తకం రాయడం లేదు. ఇది రాజవంశం లాంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని చక్కగా భావార్థాన్ని తెలియజేస్తూ తెలియజేయడం వల్ల మేము ఈ పుస్తకం చదివేందుకు చక్కగా స్వేచ్ఛగా చదివే అవకాశం వచ్చింది. పరభాష ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చినా ఎందుకో ఎక్కడో పలుకుంటుంది చదవడంలో, తృప్తి ఉండదు. తెలుగులో చదివితే తృప్తి లేదు. అందుకని మిత్రులారా, మనందరం యావత్ తెలుగు జాతి ఈ పుస్తకం తెలిగించినటువంటి సారంగపాణి గారికి రుణపడి ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. అలాగే చంద్రశేఖర్